ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఇప్పుడు కెప్టెన్ కో లేకపోతే చూస్ చేసుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు నాకు కూడా అవకాశం ఉండే. వచ్చిన పేర్లే మళ్ళీ వచ్చినాయి. తన టాస్క్ చేయడానికి కూడా రాలేదు ఆపర్చునిటీ. సో అలా ఆపర్చునిటీ రాలేదు నాకు. రాకపోగా ఇవ్వకపోగా ఇంకొకటి ఏంటంటే, మా కెప్టెన్ ఎవరైతే ఉందో అదే చీఫ్ అంటారు కదా ప్రస్తుతానికి, అమ్మాయి పేరు యశ్వి, ఏదో ఒక సాక్సులు టాస్క్ వస్తే నేను ఆడతానని. సో వీళ్ళకి తెలియదు ఏంటంటే నా స్టామినా. ఎందుకంటే ఆవిడకి నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆవిడకి చాలా మందితో ఆల్రెడీ పరిచయాలు పెట్టుకొని వచ్చింది. వాళ్ళకి ఒక గ్యాంగ్ అదంతా ఉంది. సో వాళ్ళనే నమ్ముతుంది తప్ప నన్ను ఎందుకు నమ్ముతుంది? నన్ను వద్దు, నీ కాళ్ళు సన్నగా ఉన్నాయి, సాక్స్ ఊరికి ఊడిపోతుంది, ఇలా ఏవో రీజన్ చెప్పేస్తే నాకు అర్థమైపోయింది. నేను వాదించి కూడా ఉపయోగం ఉండేది, ఎందుకంటే దే హ్యావ్ ఎ గ్యాంగ్. వాళ్ళకి ముందుగానే పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు బయట కలుసుకొని టీమ్ లాగా వచ్చారంట. అట్లా కాదు, బయట ముందే తెలుసు వీళ్ళందరికీ తెలిసినప్పుడు. కానీ మేము అంతా అలా మేము మాట్లాడుకుని ఇదిగో ఇంకా చెప్పాలంటే భాష నన్ను నామినేట్ కూడా చేశాడు. సో మేము ట్రూత్ఫుల్ గా ఆడాము. నువ్వు నాకు పాయింట్ అది కాదు, నేను ఎట్లాగైనా వచ్చేసేవాడిని, ఎందుకంటే డెలివరీ ఉంది, ఏ అవకాశం దొరికినా బయటకు వచ్చేద్దాం. నాకు వచ్చిన దానికి ప్రాబ్లం లేదు, హెల్మెట్ అయిందని ప్రాబ్లం లేదు. అరే ఇంత మంచి వాడుకోవట్లేదు అని నాకు అదే అనిపించింది. లాస్ట్ వెళ్ళే టైంలో కూడా నేను జోకేసే వస్తా. వాడుకోండి, జనాలు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే తనంతట తను వచ్చినట్లేదు, తను ఏదో కంటెంట్ ఇవ్వలేదు, తనకు ఓట్లు పడలేదు అన్నట్టుగా రావడం నాకు అదే అనిపించింది బాధ. నేను కంటెంట్ ఇచ్చా అంటే బిగ్ బాస్ అనేది మైండ్ గేమ్ కదా. సో మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. మనంలాగా మనం ఎంత ఇదితో ఉంటే అంత ఇదేమో అనుకున్నా కానీ అక్కడ ఏంటంటే రచ్చ చేసేసి ప్రతి చిన్నదానికి అరిచేసి గీ పెట్టి కంటెంట్ ఇవ్వాలని నాకు తెలియదు. సో అట్లనే మీరు అనుకోలేదు కావచ్చు రెండో వీక్ లోనే వస్తాను నేను అనుకునే వచ్చాను. అంటే రెండో వీక్లో కాదు, నేను రావాలనే అవకాశం వచ్చినప్పుడు బయటికి అంటే ఆ సిచ్యువేషన్స్ కూడా అలా ఉండే. సెకండ్ వీక్లో నాకేమైందంటే ఫుడ్ ప్రాబ్లం అయింది, బాగా గట్టిగా ప్రాబ్లం అయింది. నేను 2-3 సార్లు బిగ్ బాస్ని ఒక కెమెరా ఉంటుంది అక్కడ. రెండో వీక్ని వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఇది లేదు, సంతరాలు తీసుకెళ్ళిపోయారు. అరే పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో యాపిల్స్ లేవు, సంతరాలు లేవు, అవి తిని కూడా బతికేవాడిని. ఇప్పుడు అవి రెండు లేవు. సరే ఇంకా గుడ్లు చికెన్లు ఇవన్నీ ఉన్నాయి, పన్నీర్ కూడా లేదు. సరే నేనేం చేశాను, ఆ క్యాబేజీ ఉంటుంది కదా, ఆ క్యాబేజీ ర్యాపర్ ఒక్కొక్క ర్యాప్ పీక్కొని దాన్ని ఓవెన్లో పెట్టుకొని కాస్త వేడి చేసుకొని దాని మీద ఉప్పు కారం పసుపు వేసుకొని అది తినేసేవాడిని. తర్వాత ఇంకా సాలిడ్గా ఉన్న తినాలప్పుడు ఆఖరికి ఐస్ క్యూబులు తినేసేవాడిని. ఐస్ క్యూబులు కొరుకుని తినేసేవాడిని నేను. ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అది కూడా అదే మెయిన్. అదొక్కటి ఉంటే మిగతా అన్ని సెట్ అయిపోయాడు. అంటే మిమ్మల్ని పంపించడం కోసమే అలా లేదు, అందరు ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిపోయారు. కాకపోతే అందరికి ఒక ఆప్షన్ ఉండే, గిడ్డు తినొచ్చు, తినేవాళ్ళు తినొచ్చు. నేను ప్యూర్ వెజ్, ఒకే ఒక వెజిటేరియన్, ఒకే ఒక మంచి వాడిని కూడా పంపించేశారు మీరు అన్నట్టు. సో అక్కడ ప్రాబ్లం గట్టిగా అయింది నాకు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండాల్సిన పోషక విలువలు సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, మనం తెలియకుండానే మనం డౌన్ అయినంత మాత్రాన్ని నేను జోకులు వేయలేదని కదా, జోకులు ఉన్నాయి వాళ్ళకి చూపించలేదు, అది పక్కన పెడితే ఆ డౌన్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్రిగర్ అయ్యా. ఎక్కడ ఫ్యామిలీ గురించి మ్యాటర్ వచ్చినప్పుడు, నాన్న అమ్మ అన్నప్పుడు నాకు ఇంకా ఆ లోలో మనం వీక్గా ఉన్నప్పుడు ఇంకా ఇల్లు గుర్తుకు రావడము అది ఎక్కువైంది. ఇంకా బిడ్డ సెంటిమెంట్ వచ్చినప్పుడు ఇంకా లేదురా వెళ్ళిపోదాం రా. ఇప్పుడు ఒకవేళ ఇదే కంటిన్యూ అయిందనుకో ఇంకా వీక్ అయిపోయి కనీసం ఆ స్పాంటినిటీ కూడా లేకుండా ఇలాగే ముచ్చలా ఉంటే జనాలు కూడా ఎందుకు రావిడున్నాడు అనుకునే స్టేజ్.